not giving milk and HW, sir. He is not caring, sir. Showing in bad words. మందలు పడుతున్నాయి మరి పిల్లలు మంద అవుతున్నారు. పిల్లలు అంతా ఎవరో బయట నుంచి తెచ్చుకోవచ్చు. చికెన్ ఎంత తీసుకుంటారు? 100 గ్రామ్స్ అంటే మనకి రోజులు బట్టి సార్ 12 రోజులు వచ్చిందంటే 100 గ్రామ్ 105 గ్రాములు 100 గ్రామ్స్. 2 పీసెస్ తీసుకున్నావు చికెన్, 2 పీసులు 100 గ్రాములు అయితే లేదు సార్. ఆదివారం రోజు బిర్యానీ కోసం చిన్న అయితే కన్నా నగిపోతుంది. మిగతా 2 రోజులు ఉంది, మంగళవారం శుక్రవారం 4 పీసెస్ 2 కాదు సార్. స్నాక్స్ ఒకరోజు ఇస్తారు, ఒకరోజు ఇవ్వరు. ఫుడ్ ప్రాబ్లమ్, చికెన్ బాగా ఫ్రైడే పొంగల్ బాగా, వంట బాగా లేదు సార్. ఏమంతా సరిగ్గా లేదే పని. 4 ఏళ్ళ నుంచి చెప్తున్నాను దీన్ని. HW సార్ ఏమైనా కంప్లైంట్ చేయడానికి, HW సార్ ఏమైనా కంప్లైంట్ చేయగలిగితే విసుక్కుంటారు. వాళ్ళల్లో నీళ్ళు ఎత్తుకుంటారు. రోజు ఎలక్ట్రిసిటీ లేదు అని తిప్పుతున్నారు. ఎలక్ట్రిసిటీ నేను కావాల్సి రాదు, లేకపోతే ఏమైనా రాసుకోవాలి. ఏం చెప్తాను నేను బీపీ లేకపోతే అర్థమైనా పిల్లలతో రాపించేయండి. మేమేమన్నా సార్ వాడడానికి సరిగా పిల్లలు భయం పెట్టండి. పిల్లలందరూ చాలా గొడవలకు పడుతున్నారు. బయట పిల్లలు వస్తారు ఎక్కడికి? ఏ అంతా నువ్వు సత్యరిచని తిన్నా అన్నీ చెప్పాను. నాకు అన్నీ బయట విచారించి కనుక్కొని చెప్తా ఉన్నాను. ఇది పెట్టాం కాదు. ఏమైనా కొంచెం అది బాగానే ఉంది, పర్వాలేదు. నువ్వు కొంచెం నీ మీద బాగా కంప్లైంట్ ఎందుకని పర్మనెంట్ ఇక్కడ డిప్రెషన్ అక్కడ నువ్వు వెనకెళ్ళుకుంటా నా దగ్గర ఉంటే బాబు వాచ్మెన్ ఇద్దరు కలిసి ఉంటారు. ఇద్దరు కలిసి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? కేసీఆర్ ఎంతమంది కేసీఆర్? 37 సార్. 38 ఉన్నారా? 37 ఉన్నారు. బాగాలేదు. చెప్పు నీ ప్రాబ్లం. సాయంత్రము 10th క్లాస్లో లేట్ వస్తాను సార్. 6 గంటలకు క్లాస్. అదేమన్నా స్నాక్స్ స్నాక్స్ విషయం మాట్లాడడం లేదు. బయట నుంచి పిల్లలు వస్తూ ఉన్నారు ఇక్కడికి. నువ్వు కంట్రోల్ చేయడం లేదు. పక్కలేదు సార్. నేను హౌస్ నైట్ రాత్రి ఒక అబ్బాయి బాగా నువ్వు కేర్ తీసుకోవడం లేదు. నువ్వు అప్పటి నుంచి ఆడ కాలేజ్ హాస్పిటల్ ఇది 2 చూస్తున్నావు. ఇప్పుడు లేదా? ఇప్పుడు మాత్రం లాస్ట్ జూన్ నుంచి కాలేజ్. ఆడ ఎంతమంది ఉన్నారు? 64. ఆడ ఎంత గందరగోళం ఉందో. స్కూల్దే ఎక్కితే ఇంకా కాలేజీ ఇంకో లంసం మంద అయిపోతుంటారు. నువ్వు ఇంత తాగి వాళ్ళతో పాటు ఏమయ్యా? లాస్ట్ టైం వచ్చావు మేము వాడికి కంప్లైంట్ ఉన్నాయి. అప్పుడేమన్నా ఎంత దూరం వినిచ్చారు? బాగున్నారా? దాని ప్రకారం అన్నీ వస్తాయా? భోజనాలు 2 వస్తాయా? 2 వస్తాయా? 1 వస్తుందా? అని చెప్పండి. రోజు 1 వస్తుందా? ఎన్ని రోజులు వచ్చేది? ఇది కాదు చికెన్ ఎన్ని పీసులు వస్తాయి అంటున్నావు? 3-4 వస్తాయా? 1-2 వస్తాయా? 3-4 వస్తాయి. చెప్పండి. రోజు సాయంత్రం పూట 2 కూరలు చేస్తున్నారా? 2 కూరలు వస్తున్నాయా? తాలింపు కూర 1 అట్లా. పొద్దున పూట ఎన్ని ఇచ్చారు ఈరోజు పూరీలు? 4 ఇచ్చారు. ఇడ్లీలు ఎన్ని ఇస్తారు? 4. క్వాలిటీ అవుతుంది. 10th క్లాస్ పిల్లలు ఎంతమంది? 10.
13 మంది వాడండి రెడీ సాయంత్రం కూడా వస్తారా ఇద్దరు వస్తారా ఒక 15 రోజు వస్తారా సార్ వాళ్ళు శుక్రవారం పొందాలా పొందలు మార్చాలా చెప్పండి 10th పిల్లలు కాదు 10th పిల్లలు ఏం చెప్తారు వాళ్ళు 15 రోజులు వెళ్ళిపోతారు మిగతా 9th పిల్లలు ఏది ఏం మార్చాలి పొందలా ఎగ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఆ రోజు బాయిల్ ఉండదు ఆ రోజు ఈ రైస్లో వాడేస్తాం వాళ్ళు చదువుకోండి చెప్పండి ఎక్కడ వాడేస్తాం కొట్టాలా కాలు సరిపడితే అన్ని సార్లు దొరుకుతాయి ఆలోచించుకో ఈడుంది దెబ్బ ఈడుంది దెబ్బ దెబ్బ ఈడుంది దెబ్బ నిజం చెప్పు ఏమన్నా కొడుతున్నా కదా ఎవరు బయట పిల్లలు వస్తారా ఇక్కడికి ఎవరన్నా కొట్టుకున్నాక కొంచెం కొంచెం ఏం చెప్పు సరే ఈ నెంబర్ పిల్లలు ఎక్కుందో వీడియో తీసుకున్నాను పిల్లలు బాగుంటుంది నేను అనేది తయారు చేయాలి కదా పాయసం తయారు చేయడానికి 6 గంటల అమ్మా ఏం వంట చేయలేమ్మా చేయండి టైం అయింది కదా ఎప్పుడు మనం అన్నంతో ఒకటి పెడతామా స్నాక్స్ ఎందుకు మీరు పాయసం పెట్టుకుంటే ఎట్లా మధ్యాహ్నం ఏం చేశారు ఎంత ఇస్తారు ఎన్ని గ్రాములు ఇస్తారు చికెన్ 100 grams ఏ లెక్కచారం 100 grams అని ఎవరు చెప్పారు ఎన్ని గ్రాములు ఏబీసీ జీవో ప్రకారం టోటల్గా 315 ఎస్ వై ఈజ్ టోలింగ్ 100 grams చెప్పాలి కదండి మరి ఏమి జీవో 8 కూడా మరి 105 grams 100 అని ఎట్లా చెప్తావు 105 సార్ 190 అది కాదు లెక్కచారం నేను అడిగితే 105 అని చెప్పాలి కదా 100 grams ఫిక్స్ అయినావా ఏమన్నా మరి జీవో ప్రకారం పోవాలి కదా పరిస్థితులు రేట్లు దానికి అనుగుణంగా ఏదైనా ఒక 5-10 గ్రాములు తగ్గినాయి అనేది సమస్య నేను చెప్పాల్సింది 105 సార్ అని చెప్పాలి మరి అది చెప్పడం అందరూ 100 గ్రాములు అంటారు ఏమన్నా ఆ విధంగా జీవో ఇచ్చినావా లేదు కదా 105 grams జీవో ఉంది 45 grams పర్ డే 7 days 315 grams divided by 3 105 సింపుల్ క్యాలిక్యులేషన్ ఇంత అరుసాన్ని ఎక్కడం లేదు కూరలు పొద్దున ఎన్ని పూరీలు ఇచ్చారు ఒక్కొక్కరికి సార్ 10th క్లాస్ 4 ఇచ్చాం సార్ మిగతా పిల్లలకి అంతా 3 ఇచ్చాం సార్ 2 6 ఓకే తర్వాత పాలు ఇస్తున్నారు పర్లేదా నీళ్ళ పాలు లేదు సార్ మంచిగా ఇస్తున్నారు సాయంత్రం ఎట్లా సేమియా వేసుకుంటారా పాలు సార్ అవి చిలికి ఇచ్చేస్తాం నీళ్ళ మంచిగా కొంచెం పర్లేదు లేదు సార్ బాగుంది నేను ఏం చెప్పినా అన్నీ బాగానే ఉంటాయి అది వేరే గుగ్గుళ్ళు రాగి లడ్డు ఉడికించిన అలసందలు ఎన్ని వస్తున్నా గొడవలు ఇచ్చారు అన్నీ ఇస్తున్నారు అరటిపండు డైలీ ఇస్తున్నారు 6 గుడ్లు ఇస్తున్నారా కరెక్ట్ చెప్పు పిల్లలతో అలా ఆపిస్తాను లెటర్లు ఆడ 4-3 అంటే నువ్వు పోతావు ఇంటికి ఏమి వెజిటబుల్ ఎన్ని ఉన్నాయి మీకు ఇన్ఛార్జ్ హాస్టల్స్ ఎన్ని 13 అది శక్తికి ఎన్ని చూసుకుంటారు మీరు హాస్టల్లో 13 హాస్టల్ పిల్లలతో మాట్లాడతారా ఇక్కడికి వచ్చి బాగానే ఉన్నారు అన్న ఎక్కడ దగ్గరేనా స్కూల్ పిల్లలు స్కూల్ సార్ ఇక్కడికైతే దగ్గర
ఏమంత పాతగా ఉందండి, రెన్యువేషన్ కూడా ఏం రాలేదా? ఇదే సార్ ఇదంతా పెట్టినాం సార్. ₹1,00,00,000 పెట్టినాము. పక్కన ప్లేస్ కూడా తీసుకోవాలి సార్. కాలేజ్ గవర్నమెంట్ అలాంటి చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు అక్కడ ఉంది సార్. చూపించండి అది కూడా దగ్గర స్కూల్లో భోజనాలు బాగున్నాయా? అక్కడ ఎన్ని ఎగ్స్ ఇస్తారు వారానికి? 5 ఇస్తారా? సాటర్డే ఇక్కడ కూడా సాటర్డే స్వీట్ పొంగల్ ఇస్తారా? మీకు స్కూల్లో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది భోజనాలు? స్కూల్లో బాగుంటుందా? స్కూల్ కంటే హాస్టల్లో బాగుంటుంది. స్కూల్లో కూడా బాగానే ఉంటుంది. ఏదైనా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, బాగా ఆలోచించి చెప్పాలి. మెట్లెక్కండి, నీకు కొంతమంది ఆ అనుకున్న వాళ్ళు మెట్లెక్కండి. మీరు వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు? మరి మన క్లాప్స్ కొట్టండి. ఎన్ని తింటున్నారు? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి అందరూ. ఏమడిగా నేను ఎక్కడ అని అడగల, ఎన్ని తింటున్నారు అన్న. స్కూలు ఇక్కడ కలిపి అనుకోండి. డమ్మీమా ఒక 2-3 కావా? వాళ్ళందరూ 2 గంట ఉంటుంది, 4 నువ్వు తింటావు. మిగతా రోజులు 3 అన్నారు. అడిగిన నేను 3 ఫిక్స్ అన్నా. మీరు తీసుకోలేదు, తింటా ఉన్నారా? ఉంటుందేమో 4-5 వస్తాయి. మరి ఎందుకు పెట్టడం లేదు? మీకు 1400 డబ్బులు సరిపోవాలి చెప్పండి, ఆలోచించండి. మిడ్ డే మీల్స్ లేదు. గురుకుల పాఠశాలలో అంబేద్కర్ గురుకులము, మహాత్మా జ్యోతిబా ఫులే, ట్రైబల్ గురుకులాలలో ఇచ్చేది 1400. వాళ్ళు మధ్యాహ్నం అన్నం పెడతారు. అర్థమైందా? మనం మధ్యాహ్నం అన్నం పెట్టడం లేదు అంటే మీరు సంపాదించుకోవడానికే ఉండేది ఆస్తులు. ఒక్కరోజు కానీ లేపా 2 months ఒక ఆస్తి అసలు పెట్టరు. ఎందుకు పెట్టరండి? ఏం చెప్పాలా? ఏపీసీడబ్ల్యూ గారు ఏమండి, ఏం మీ విజిటింగ్స్? పిల్లలతో ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు వచ్చి పర్సనల్గా? పిల్లల్ని వంట వాళ్ళు తిడుతున్నారు. సరే, పిల్లలు అతి పిల్లలు అదే, నేను కూడా అదే వయసు నుంచి వచ్చాను, అతిగానే ఉంటాం. కొంచెం కంట్రోల్గా పెట్టుకోవాలి. నీ అమ్మని ఎక్కడ నీ వాళ్ళని ఇస్తే ఎట్లా? ఎక్కడ ఉండాలి? నేను వచ్చినా రిపీట్ కాకూడదు. నేను రాకుంటే అంటే కంటిన్యూ అయ్యింది కదా. నేను వచ్చినానని చెప్పి రిపీట్ కాకుండా చూసుకుంటాను. సైడ్ బాత్రూమ్ పోతాడు, మీరు ఏదో వార్నింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ పిలిపించి తీసేసి పంపించడము ఇవన్నీ చేసేయండి. పిఎఫ్ కట్ చేస్తుంది. దాదాపు 2,000 2200 పిఎఫ్ కలుపుతుంది ప్రభుత్వం. మొత్తం 17,000 రూపాయలు వస్తాయి దగ్గర దగ్గర. అర్థమైందా? భోజనం ఇక్కడ చేస్తున్నారు కదా, మరి భోజనం చేస్తే 17,000 జీతం వస్తూ ఉంది. పిల్లలకి జాగ్రత్తగా చూసుకోవాలి. పౌరు పూట ఖాళీనే కదా, పౌరు పూట 9 నుంచి 4 దాకా ఖాళీనే ఉంటారు కదా. అప్పుడు కావాలంటే ఇంటికి పోతావు, నువ్వు అట్ట ఇట్లా చూసుకుంటావు. మిగతా టైంలోనే కదా వర్క్ ఇక్కడ ఉండడం. మరి చూసుకోండి, పిల్లలు కదా, వాళ్ళు బాగా చదువుకుంటారంటే బిడ్డలంటే వాళ్ళు పోతా అంటారు గోడలు దూకి. వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు స్కూల్ చేసుకొని చూసుకుంటాం. ఇక్కడ వదిలేస్తే ఆడిపోతే భోజనాలు సరిగ్గా కదా. నీ పర్మనెంట్ ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బీసీ వెల్ఫేర్ మారుస్తారా? అక్కడ పక్కనుండే వాళ్ళు ఉండి ఇవ్వచ్చు, కానీ ఆడాన్నో ఉండే వాళ్ళు నీడేస్తే ఇక్కడ 2 హాస్టల్లో 2 ఉన్నారు. 2 ఉన్నాయి సార్, కానీ రెసిడెన్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి డీడీ గారికి మీ ఏబీసీ డబ్బులు మీ డీడీ ఇవ్వండి. ఏదన్నా టిఫిన్ ఒకటి మార్చాలా? ఒక్కటే అంటే
ఏదైనా ఒకటి మీకు చాయిస్ ఉప్మా సార్ ఉప్మా వద్దు సార్ ఉప్మానే వద్దు ఉప్మానేనా మీరేనండి ఏంటి ఇక్కడ బీసీ హాస్టల్ సరిగా లేవు, అంతా గందరగోళం ఉంది ఇక్కడ అంతా, మెనూ ఫాలో కావడం లేదు, పిల్లలంతా బయటకు వెళ్ళిపోతా ఉన్నారు నైట్ టైమ్స్, ఏం సరిగ్గా మెయింటెనెన్స్ లేదండి. ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే మొత్తం జిల్లా అంతా గందరగోళం ఉంటుంది చెప్తున్నాను నేను. ఏం మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు, ఈ ఏబీసీడబ్ల్యూలు ఏం మెయింటైన్ చేస్తూ ఉన్నారు? కొద్దిగా పర్సనల్గా పెద్ద పిల్లలు పక్కకు తీసుకెళ్ళి కూర్చొని మాట్లాడి ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా 3 నెలలకు 4 నెలలకు ఒక విజిట్ వచ్చి చూసుకోవాలి కదా రెడ్డి గారు. ఏం జరుగుతూ ఉందండి, ఎట్లా ఎట్లా చెప్పండి. ఇప్పుడు నేను ప్రీ మెట్రిక్ హాస్పిటల్లోనే ఉన్నాను, పోస్ట్ మెట్రిక్ పోలే, ఆడ ఇంకెట్టుందో ఇప్పుడే భయం వేస్తూ ఉన్నాను. వాడి పోవాలి ఇది చిన్నపిల్లల్లోనే ఇల్లు గోడకి దూకుకోవడము ఇట్లా జరుగుతూ ఉంది. ఎట్లా అండి? చూడండి ఇక్కడంతా కొంచెం గందరగోళం ఉంది, ఇవన్నీ పద్ధతి కాదు ఇదంతా. నేను స్టేట్లోనే మాట్లాడతాను, తర్వాత చాలా ఇబ్బంది పడతారు మీరు. పిల్లలకి అందరికి నెంబర్ ఇచ్చాము, మళ్ళీ అదే ఇవే ప్రాబ్లమ్స్ రిపీట్ ఇబ్బంది ఉద్యోగాలు మళ్ళీ బాధపడతారు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి పలమనేరు టౌన్లో కొన్ని ప్రీ మెట్రిక్ హాస్టల్స్ చూడడం జరిగింది. కొంచెం పరిస్థితులు బాగాలేవు ఇక్కడ హాస్టల్స్లో. ఇంత అవేర్ చేస్తూ ఉన్నాము, ఇంతగానము పబ్లిక్లోకి తీసుకెళ్తా ఉన్నాము, మెనూ డివైడ్ కాకూడదని. ఎక్కడ ఎవరికి భయపడే పరిస్థితిలోనే లేరు. ఏదైతే అదైంది డబ్బులు ఖర్చు పెట్టైనా సరే మళ్ళీ మన ఉద్యోగాలు తెచ్చుకుందాంలే ఏమవుతుంది అనే పరిస్థితిలో ఉండరు. అది కాదు నేను చెప్పేది. పేద పిల్లలండి, పేద పిల్లలు, ఆ వార్డెన్లు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అదే పరిస్థితుల నుంచి బయటకు వచ్చింటారు. కొంచెం అర్థం చేసుకోవాలి అందరూ. దీని మీద ఖచ్చితంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా మేము స్టేట్లో ఈ విషయాలన్నీ మాట్లాడతాం. ఇవన్నీ కూడా మెనూ డివైడ్ అవుతా ఉంది, పిల్లలు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్, ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టల్ 1, 2 బాగుంది, 1 బాగాలేదు. 1లో ఆడైతే మరీ దారుణం, కొట్టుకోవడం, పిల్లలు తాగడము. 10th క్లాస్ పిల్లలండి, ఏడిపోతా ఉందో మన భారతదేశం అర్థమే కావడం లేదు. అట్లా పరిస్థితులు ఉన్నాయి. చాలా అవగాహన లోపము వీళ్ళకంతా. ఈ అధికారులు కూడా ఏం పట్టించుకుంటా ఉన్నారో ఏందో మాకు అర్థం కావడం లేదు. దయవుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రజాప్రతినిధులకు కూడా నేను ప్రత్యేకంగా 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా హాస్టల్స్ అవి ఇవి తిరుగుతూ ఉన్నారు, మంచి పరిణామం. ఆ పరిస్థితులలోనే అట్లాగే ఇక్కడ వాళ్ళు కూడా ఎవరైనా అవకాశం ఉంటే ఎంపీపీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు. ఎవరైనా ఒకసారి అట్లా వస్తే మన ఆస్తులండి, మన పిల్లలండి, ఇది మన భవిష్యత్తు అండి, మన రాష్ట్ర భవిష్యత్తు ఈ పిల్లలే. వీళ్ళు తినక సరిగా ఈ నుంచే వీళ్ళు వ్యతిరేకత భావం వచ్చి ప్రభుత్వం మీద మేము చాలా ఘోరంగా తింటా ఉన్నామనే పరిస్థితులు రాకుండా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది యాక్చువల్లీ ఒక 4 లైన్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పనిచేస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దీంట్లో ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఈ హోటల్స్, డాబాలు, రెస్టారెంట్లు ప్లస్ చికెన్ షాపులు అవి ఇవన్నీ ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి అన్నీ మాకు సంబంధం లేదండి. అది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. మేము చూసేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం, సివిల్ సప్లైస్, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, MDM మధ్యాహ్న భోజన పథకం, ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, అంగన్వాడీ, వెల్ఫేర్ హాస్టల్స్. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇస్తుంది PM మాతృవందన యోజన అని చెప్పేసి. ఫస్ట్ డెలివరీకి 5,000, 2వ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఒక చైర్మన్, 5 మంది మెంబర్స్, ఒక IAS ఆఫీసర్, మెంబర్ సెక్రటరీ, మాకు డేటా ఎంట్రీ ఆఫీసర్, దాదాపు అకౌంట్స్ ఆఫీసర్ అంతా ఒక 20-25 మంది స్టాఫ్ ఉంటుంది. ఒక కోర్టు రన్ చేస్తాం, సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం, లేకుంటే ఫైన్లు వేస్తాం, సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాం. జేసీ గారు మాకు డిస్ట్రిక్ట్ గ్రీవెంట్ రిడ్రెసల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అనమాట. ఆయనకు మేము అన్నీ ఇస్తే గన మేము సాక్ష్యాధారాలతో ప్రతి ఒక్కటి కూలంకషంగా ఇస్తాం. అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ కమిషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అవినీతిని కట్టడి చేయడానికి మమ్మల్ని నియమించారు. అది ముఖ్యంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా మేము వస్తున్నామంటే మీకు తెలిసింది అందరికి కూడా ఆ విధంగా ఉంటుంది. చాలా ఓపెన్గా ఉంటాం, మేము చాలా క్లియర్గా చెప్తాం. చిన్న తప్పులు ఉంటే రెక్టిఫై చేసుకోమని చెప్తాం. పెద్ద తప్పులు ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. పరిస్థితులను బట్టి ఏది యాక్షన్ తీసుకోవడం పెద్ద పని కాదండి, కానీ దానివల్ల అది సొల్యూషనా కాదా అనేది ఒక డౌట్గా దానికి ఒక సస్పెండ్ చేపిస్తాం. చేపేగిన 6 నెలల సంవత్సరం ఇంకా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని రివోక్ చేసుకొని ఇంకా వచ్చి పిక్క తింటారు తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ప్లస్ భవిష్యత్తులో
వాళ్ళు మళ్ళా పిఎఫ్ సెటిల్మెంట్ అప్పుడు రిటైర్మెంట్ అప్పుడు వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటారు అని చెప్పి నేను మారండి అయ్యా అని మొత్తుకుంటా ఉన్నా. ఇంకా మార్పు రావడం లేదు, పర్వాలేదు చాలా వరకు. నిజంగా ఈరోజు పొద్దునంతా దాదాపు 8 హాస్టల్ చూశాను మదనపల్లిలో. చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నాయి. చాలా అందరూ కరెక్ట్గా ఉన్నారు. పిల్లలతో మేము సపరేట్గా మాట్లాడతాం, వాళ్ళతో లెటర్లు రాపిస్తాం, అన్ని జాగ్రత్తగా చూస్తాం. ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఏ విధంగా ట్యూన్ చేసిన పిల్లలను మేము తగిన విధంగా మార్పు తెచ్చుకుంటాం. ఇంకా ఈరోజు కొన్ని రేషన్ షాపులు కూడా చూసేది ఉంది, ఎలా ఉందో చూస్తాం ఇప్పుడు. అలాగే రేపు కొంచెం అవకాశం ఉంటే కన్నా అంగన్వాడీలు చూస్తాం, తర్వాత ఇట్లా ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మాకు కొన్ని మెసేజ్లు పెట్టండి. 9490551117 అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్. దీంట్లో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరండి. ఇవి ఓన్లీ అవకాశం ఉంటే వీడియోలు పెడితే మీ ఇష్టం అండి. మీరు ఏదైనా సరే తప్పు జరుగుతూ ఉంది, ఆ తప్పును ఒక వీడియో పెట్టగలిగితే కన్నా ఆన్ ద స్పాట్లో సస్పెండ్ చేపిస్తాం మేము. వేరే ముచ్చటే లేదు అక్కడ. ఇంకా మ్యాటర్ రూపంలో పెడితే కన్నా మేము ఆ మ్యాటర్ను అధికారులకు పంపించి దాని మీద ఏం జరుగుతుంది ఏదో ఒక అలర్ట్నెస్ అండి. సంథింగ్ ఫలానా హాస్టల్ మీద కంప్లైంట్ వచ్చిందయ్యా మీ మీద అని చెప్పేసి చిన్న ఎంక్వైరీ ఉంటుంది. అది ఏమేమి ఆ ఎంక్వైరీ వల్ల మాకేం పెద్ద అంటే అలర్ట్ అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్త అయితే పడతారు, అంతో ఇంత మేలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదండి, ఇప్పుడు జస్ట్ 3 హాస్టలే కదా. వీళ్ళతో మాట్లాడతామండి, వాళ్ళతో డీడీలతో మాట్లాడాలా. అవకాశం ఉంటే కన్నా ఇవ్వాల్సి వస్తుంది. 1కు సోషల్ వెల్ఫేర్ 1కు కొంచెం చూస్తా ఉన్నాం. సార్ అవినీతిని అరికట్టాలంటే విద్యా వ్యవస్థలో కమిటీలు ఉన్న మాదిరిగా హాస్టల్ ఎందుకు సరిపెట్టలేదు? లేదండి, మనకు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వము 2017 సంవత్సరంలో ఒక కమిషన్ కావాలా మేము ఇచ్చే ఫ్రీ భోజనాలకు అని. ఏది కేంద్రము స్టేట్ రాష్ట్రము పార్టిషన్లో ఇచ్చే భోజనాలకు మాకు ఒక కమిషన్ కావాలంటే మమ్మల్ని నియమించారు. మిగతా అన్నీ మేము చూసుకోలేము. వినియోగదారునికి సక్రమంగా చేరుతుందా లేదా, చేరకపోతే యాక్షన్ తీసుకోవడం. ఒక యాక్ట్ ఉంది, సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు అర్హతలు కలిగి ఉంటుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దాని మీద ఒక కోర్టు రన్ చేయడం ఇట్లా ఇవన్నీ జరుగుతుందండి. అంతేగాని అట్లా మనకు మీరు వేరేగా అర్థం చేసుకోవద్దండి. దీనికి సంబంధించి ఏదైనా అడిగితే కానీ నేను చెప్పగలను. క్వాంటిటీ ఉంది ప్రాబ్లం, క్వాలిటీ అంటే కంప్లీట్ మిల్క్ వాటర్ ఇస్తూ ఉన్నారు. కొంచెం ఇవ్వాలా, మరి మనకు వచ్చేది కూడా 1400 రూపీస్, 40 రూపాయలు 67 పైసలు రోజుకి ఇస్తారు. అదే మిడ్ డే మీల్స్ ఉండదు అయితే వీళ్ళకు, మధ్యాహ్నం భోజనం ఉండదు, ఆదివారం మాత్రం ఉంటుంది, సెలవు రోజులు ఉంటుంది. మిడ్ డే మీల్స్ అక్కడ తింటారు పిల్లలు. అది అండి గురుకుల పాఠశాలలకు, అంబేద్కర్ గురుకులకు, మహాత్మా జ్యోతిబా పూలే ప్లస్ ఆశ్రమ పాఠశాలలకు, కస్తూర్బా స్కూళ్లకు, వీళ్ళకందరికీ కూడా కస్తూర్బా కంటే 1600 ఇస్తారు, వీళ్ళకి 1400 ఇస్తారు. వాళ్ళకు కూడా 1400 ఇస్తున్నారు. కానీ వాళ్ళు 3 టైమ్స్ భోజనం పెట్టాలా. వాళ్ళకి అడ్జస్ట్ అయినప్పుడు వీళ్ళకి ఎందుకు కావు డబ్బులు? జాగ్రత్త చేసుకోవాలి, కొంచెం పద్ధతిగా, కొంచెం కేర్. రైస్ ఫ్రీ ఇస్తారండి, 1 రూపీ, అదేమి విషయం కాదు. రైస్ ఫ్రీ ఇస్తారు. ఆ తర్వాత కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, మరీ 34 మంది ఉంటే కొంచెం కష్టం అండి. అదే ఒక 100-150 మంది ఉండే మటుకు మెయింటైన్ చేయొచ్చు జాగ్రత్త. ఓకేనండి, థ్యాంక్ యూ.